ఇక బండి సంజయ్ రెండో దశ ముగింపు సభకు అమిత్ షా హాజరు కానున్నారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అమిత్ షాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఉప్పల్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చేరుకున్నారు. అనంతరం సిఎఫ్ఎస్ఎల్ క్యాంపస్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత శంషాబాద్ లోని నోవోటెల్ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ ముఖ్య నేతల సమావేశమవుతారు. అక్కడ నుంచి నేరుగా వేదిక దగ్గరకు చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి. అమిత్ షా అయితే బేగంపేట నుంచి రామంతపూర్ కి చేరుకున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా బీజేపీ నేతలతో అయితే భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అప్డేట్స్ ఏంటి అశోక్ రెడ్డి? తెలంగాణలో రాజకీయ వాతావరణం చాలా హీట్ ఎక్కింది. అమిత్ షా రాక ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలనే వచ్చి వెళ్ళారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది. అమిత్ షా రాకను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు అధికార పార్టీ నేతలు కావచ్చు, పలు రకాల ప్రశ్నలు సంధిస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేద్దామని అనుకునే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఘాటైన సమాధానం ఖచ్చితంగా అమిత్ షా ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఇస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఆసక్తికరంగా ఎదురు చూసే సమయం కూడా ఆసన్నమైంది. మరో 3 గంటల్లో కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సంధించిన ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు వస్తాయని ఆసక్తిగా ఎదురు చూసే తరుణం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొని ఉన్నది. బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి దాదాపు నెల రోజులు పూర్తవుతుంది. ఈ నెల రోజుల ముగింపు సభకు ఈ అమిత్ షా వచ్చారు. ఈ సభలో తెలంగాణలో ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళాలి, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనే అంశంపైన దిశానిర్దేశనం చేయనున్నారు. ప్రధానంగా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రోడ్డు పొడుగుతా ఆయన చేస్తున్న పాదయాత్రలో వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి సమస్యలను విన్నవించుకున్నారు, ఏకరువు పెట్టారు. తమ బాధలన్నీ సామరస్యంగా విన్న బండి సంజయ్ వాటినన్నింటినీ పరిష్కారం చేస్తామని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా మనకు తెలియవస్తుంది. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పేసి వారికి భరోసా ఇచ్చారు. మరి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజా సంక్షేమ పథకాలు ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి, అవినీతి ఎలా జరుగుతుంది, వీటన్నిటికీ పరిష్కారం ఎలా చూపించాలి అనే దానిపైన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పేసి ప్రజలకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా దారి పొడుగుతున్న వచ్చే రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ గ్రామాలలో చేతి వృత్తులు నిర్వహించుకుంటున్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరి సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అనే దానిపైన కూడా వాళ్ళకి అప్పటికప్పుడే ఒక భరోసా మాత్రం కల్పించడం జరిగింది. బండి సంజయ్ యాత్రను కొంతమంది అంటే అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తూ గత 31 రోజులుగా తండోపతండాలుగా వచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈరోజు సాయంత్రం మహేశ్వరంలో జరిగే తుక్కుగూడ గ్రామంలో ఈ లాస్ట్ బహిరంగ సభ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు ఈ రెండవ విడత పాదయాత్ర 403 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. అడుగడుగున నీరాజనం పలికిన జనం వాళ్ళు ఏకరువు పెట్టిన సమస్యలను ఈ బహిరంగ సభలో బండి సంజయ్ కూడా ప్రజలకు వివరించున్నారు. వీటన్నిటికీ ఏ విధంగా పరిష్కారం చూపుతారు అనే విషయంపైన కూడా బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీ ఏ విధంగా ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నింది, ఈ రోజు కూడా ఈ బహిరంగ సభకు వచ్చే
ప్రతి వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపేసి వాళ్ళని కూడా ఏ విధంగా నిర్బంధం చేస్తుంది అనే విషయం పైన కూడా బండి సంజయ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ప్రభుత్వ పరిపాలన తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వివరించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత రేవంత్ రెడ్డి ఒక 9 ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఒక 10 ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత కూడా మరో 10 ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలన్నిటికీ అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రశ్నలన్నింటినీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నేతలు అమిత్ షాకు విన్నవించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ ఘాటైన సమాధానాలు ఇచ్చేందుకు అమిత్ షా సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ విధంగా స్పందిస్తారు అమిత్ షా అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ ఉత్కంఠతను మరో 3 గంటల్లో మనము తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. మొత్తంగా సాయంత్రం 6:30 అమిత్ షా సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మొత్తంగా ఎలా ఉండబోతుంది అశోక్ రెడ్డి? ఈ సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జన సమీకరణ దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమా ప్రకారంగానే గత కొన్ని రోజుల నుంచి ఈ జనం మొబిలైజేషన్ పైన కొంతమందికి బాధ్యతలు అప్పగించారు. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, ఒక కమిటీ దానికి సంబంధించి వేసిన కమిటీ వాళ్ళు కావచ్చు, ఈ జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. జన సమీకరణ ఎలా ఉండాలంటే మొన్ననే వరంగల్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ధీటుగా, అంటే అంతకంటే ఎక్కువ జనాన్ని మనము మొబిలైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆ మేరకు కృషి చేసింది. ఇందులోనే ఇది నిరూపితం అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా అమిత్ షా ప్రధానంగా ఐకాన్ తెలంగాణకు దిశానిర్దేశనం, అంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం చేస్తుంది, అధికార పార్టీ తీరుతెన్నులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రతిపక్ష పార్టీ దేశవ్యాప్తంగా ఎలా విఫలమైంది, తెలంగాణలో ఏ రకంగా పనిచేస్తుంది అనే అంశాలపైన ఒక మంచి క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి కేంద్ర పార్టీ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, అసలు ఎలా ముందుకు వెళ్ళాలనే దిశానిర్దేశనం అనేది మాత్రం ఖచ్చితంగా అమిత్ షా చేయనున్నారు. భవిష్యత్తు రానున్న, అంటే త్వరలోనే తెలంగాణలో అంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. కేసీఆర్ దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలం నుంచి ఆ తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈరోజు కూడా సుంకేశ్లో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి కేటీఆర్ వెళ్ళి ప్రారంభోత్సవం చేసిన సంఘటన మనం చూస్తున్నాము. ఈ రకంగా గత కొంతకాలంగా చూస్తుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడుతూ వాటిని ఇనాగ్రేషన్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. అయితే దీనికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీని సంసిద్ధం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మొన్న రాహుల్ గాంధీ సభ కూడా విజయవంతం కావడం వల్ల వాళ్ళ ఆ పార్టీ శ్రేణిలో ఒక ఉత్సాహమైన వాతావరణం అయితే నెలకొంది. దీనికి ఈ 2 పార్టీలకు ధీటుగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టి ఇక్కడ వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు సాగుతుంది. ఇందులోనే భాగంగానే బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర 2వ విడత దాదాపు సక్సెస్గా మారింది. అంటే 31 రోజులుగా సాగిన ఈ పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఆశీర్వదించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బండి సంజయ్కి వెన్నుదన్నుగా ఉన్నారు వివిధ కుల సంఘాలు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, వివిధ సంక్షేమ సంఘాలు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరూ వచ్చి సంఘీభావం ప్రకటించారు. మీ వెనుక మేమున్నాం, సంఘర్ష్ కరో అని చెప్పేసి ఒక ధీమానైతే వాళ్ళకు ఇచ్చినారు. దానికి అనుగుణంగా బండి సంజయ్ కూడా ఎప్పటికీ మీరు మా వెంట ఉంటే మేము మీ వెంట ఉంటాం అన్నట్టుగా ప్రతి సందర్భంలో ప్రతి ఈ సమస్య పైన స్పందిస్తూ ప్రజలకు హామీలైతే ఇచ్చారు, భరోసా కూడా ఇచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల వెంట మేము ఉంటాం, ప్రజల వెనకే మేము ఉంటాం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం అనే విధంగా ముందుకు సాగుతుంది భారతీయ జనతా పార్టీ. అశోక్ రెడ్డి, అలాగే బండి సంజయ్ కూడా ఈ సభలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఎలాంటి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది అశోక్? ఈ బండి సంజయ్ ఈరోజు జరిగే బహిరంగ సభలో ఒక
మంచి ఆసక్తికరమైన విషయాలు అయితే కొన్ని చెప్తారని చెప్పేసి మనము ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ 31 రోజుల్లో ప్రజలు ఏ విధంగా అనుకుంటారో అధికార పార్టీ పనితీరుపై ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు, హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, నిరసన వ్యక్తం చేస్తున్నారా అనే అంశాలపైన ఒక అధ్యయనం ఒక రకమైన అధ్యయనం చేసినట్లుగా వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరూ నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ సమస్య ఉంది, పరిష్కారం కావట్లేదు, ఎక్కడ తిరిగినా ఏం చేసినా అధికార పార్టీ వాళ్ళు అసలు ఈ పరిష్కారం చేయట్లేదు అనే రకమైన పలు రకాల ఫిర్యాదులు అయితే చేసినారు. ఈ ఫిర్యాదులన్నింటినీ ఒక క్రోడీకరించి ఒక రిపోర్ట్ను తయారు చేసుకుంటున్నారు. ఈ రిపోర్ట్లో వచ్చిన రిపోర్ట్ ఫలితంగా వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తాము అనే సమస్యలన్నిటిపైన ఈ బహిరంగ సభలో సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎంత అసౌకర్యానికి గురవుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన కూడా ఈ బహిరంగ సభలో క్లారిటీ ఇస్తారు. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంది పరిష్కరించేందుకోసం అనే దానిపైన క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ప్రజల పక్షాన నిలబడాలనే ఒక సంకేతం మాత్రం ఇచ్చేందుకు కేంద్రం నుంచి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అశోక్ రెడ్డి, అలాగే సాయంత్రం జరగబోయే సభలో అమిత్ షా మాట్లాడిన కొన్ని అంశాల తర్వాత, ఈ మీటింగ్ తర్వాత బీజేపీ శ్రేణుల వ్యూహం ఏ విధంగా ఉండబోతుందంటారు? అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఇది 3వసారి, అంటే 18 ఎలక్షన్కు ముందు వచ్చారు, మున్సిపల్ ఎలక్షన్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అంటే ఒక రకంగా తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మాత్రమే ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఈ ఫోకస్లోకి వచ్చింది. తెలంగాణలో కనుక విజయం సాధిస్తే ఇక దక్షిణాదిలో కూడా పాగా వేయొచ్చు అనే దానిపైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ కేంద్ర సర్కారు కూడా తెలంగాణ విషయంపై పెద్ద ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలియవస్తుంది. తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా పాగా వేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతుంది. తెలంగాణ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ చేసిన కృషి ఎంతో ఉంది. బీజేపీ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనే విషయం ప్రతి గల్లీలో ప్రతి గ్రామాన ప్రచారం చేసి ఈ విధంగా మనము ముందుకెళ్లాలనే దానిపైన, అంటే కేవలం కాంగ్రెసే కాకుండా కాంగ్రెస్ను బలపరుస్తూ ఈ తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది, అంటే మా వల్లనే వచ్చిందనే దానిపైన ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మేము తెచ్చిన తెలంగాణలో ఒక కుటుంబం పరిపాలన చేస్తుంది, ఇది ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో విమర్శించిన తీరు మనం చూసాము. ఇదే విషయాన్ని ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో తీసుకెళ్లాలనే ప్రధాన అంశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుంది. అశోక్ రెడ్డి, అలాగే మొత్తంగా అంటే ఈ సభలో అమిత్ షా తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు? ఒకవేళ ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలంగాణ ప్రజలకు మొత్తం ఆయనకి బ్రహ్మరథం పడతారు, బీజేపీ అయితే ఇక్కడ నిలుస్తుంది అనుకోవచ్చా? అక్కడ ఏం లేవు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనే విధంగా ఒక విస్తృతమైన ప్రచారం చేయాలి, విస్తృతంగా నమ్మకం కల్పించాలి. ఈ నమ్మకమే రేపు వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ఉండాలి అనే విషయంపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలకు అమిత్ షా దిశానిర్దేశనం చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏ రకంగా మనం ముందుకు సాగాలి, ఎలా ఉండాలి, బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది, దాన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనే దానిపైన ఫోకస్ పెడుతున్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలా అన్ని రకాలుగా అన్ని కమిటీలు వేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్ళాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ దహన నీతిని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలతో ఎండగట్టాలని చెప్పేసి ఒక పిలుపునైతే ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.